హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే గోంగూర పచ్చడి చేయబోతున్నాను. చూడండి, నేనైతే ఒక పెద్ద కట్ట గోంగూర అయితే తీసుకున్నాను. పల్లీలు వేసి గోంగూర పచ్చడి చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఎలా చేయాలో నా స్టైల్లో, ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి ఏమంటే చూడండి, ఒక 10 పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, కొద్దిగా అయితే ధనియాలు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక అర స్పూన్ మెంతులు అనమాట. ఇవైతే ఇలా ఉంచుకున్నాను. చూడండి, పల్లీలు అయితే ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గోంగూర పచ్చడి. పల్లీలు వేసుకుని చేస్తే ఇది ఎలా చేయాలో అయితే ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే మనం గోంగూర ఉడికించుకొని ఇవన్నీ అయితే ఫ్రై చేసుకుందాం. రండి, చేద్దాం గోంగూర పల్లీల పచ్చడి. ఫ్రెండ్స్, పెనం అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడైతే ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే ముందు అయితే మనం గోంగూర ఉడికించుకోవాలి. మళ్ళీ మనం పోపు వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఒక స్పూను వేసాను అనమాట ఆయిల్. ఇప్పుడైతే గోంగూర ఇందులో వేసుకొని ఉడికించుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు గోంగూర ఇందులో వేసేసుకుందాం. ఒక కట్ట కొంచెం గోంగూర ముందైతే గోంగూర పక్కన ఉడికించుకొని తర్వాత మనం పప్పులన్నీ వేయించుకుందాం. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇంకా కొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎర్ర గోంగూర ఫ్రెండ్స్. ఇది బాగా పుల్లగా బాగుంటుంది. కొంతమంది తెల్ల గోంగూరతో కూడా చేస్తారు. ఈ ఎర్ర గోంగూర అయితే పుల్లగా బాగుంటుంది అన్నమాట. చూడండి, గోంగూరలో మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే గోంగూర పక్కన పెట్టేసుకొని పప్పులో మిరపకాయలన్నీ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే పెనం పెట్టేసాను. గోంగూర తీసి ఇందులో మనం కొద్దిగా నూనె వేసి పప్పులు అయితే ఫ్రై చేసుకుందాం. ఈ పప్పులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు కూడా తీసేసుకున్నాం ఫ్రెండ్స్. బాగా చిట్టపట్లు ఆడిపోయి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం. తీసేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయి ఫ్రెండ్స్ తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఒకసారిగా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసానంటే గోంగూర కారం లేకపోతే అస్సలు బాగుండదు ఫ్రెండ్స్. కారంగా ఉంటే, పుల్లంగా ఉండేదాంట్లో కారంగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఎర్ర గోంగూర బాగా పుల్లగా ఉంటుంది. అందుకే నేను పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు రెండు వేసాను. ఈ రెండు వేస్తేనే పల్లీలు పచ్చడి బాగుంటుంది అన్నమాట. ఈ పల్లీల గోంగూర పచ్చడికి 2 మిరపకాయలు వేయాలి, పచ్చిమిరపకాయలు వేయాలి, ఎండుమిరపకాయలు వేయాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇవి కూడా ఫ్రై చేసుకొని తీసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే గోంగూర పచ్చడి కారం ఉంటేనే బాగుంటుంది. ఉప్పు కారం ఉంటేనే అది టేస్ట్ వస్తుంది అనమాట. లేకపోతే పుల్లగా ఉంటుంది. టేస్ట్ అంత దానికి అనమాట. ఇప్పుడు ఇది ఫ్రై చేసేసుకొని తీసేసుకుందాం. ఫ్రై అయిపోయి కూడా స్టవ్ అయితే కట్ చేసుకొని రోటి కాడికి వెళ్ళి ఎన్ని రోట్లు అయితే దంచేసుకుందాం. ఆపేస్తున్నాను. పప్పులు వేసి దంచుకుందాం. ఫస్ట్ రోట్లో అయితే మొత్తంగా దంచుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే పప్పులుగానే ఉండిపోతాయి. ముందు పప్పులు దంచుకొని తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. పప్పులు చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇవి కూడా మెత్తగా దంచుకోవాలి. పల్లీలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేయించుకున్నాం కదా. ముందు పల్లీలు దంచుకొని ఇవి కూడా దంచేసుకొని మెత్తగా దంచుకొని తర్వాత గోంగూర వేసుకుందాం. బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలాగా కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఫ్రెండ్స్. గట్టిగా ఉంది కాబట్టి ఒక 2 స్పూన్లు.
రోట్లో నుంచి అంతా తీసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పోపు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పోపుకి అయితే చిన్న పెనం పెట్టి ఫ్రెండ్స్, చూడండి పోపుకి అయితే చిన్న పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే పోసాను అనమాట. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇందులోనే తెల్లగడ్డలు వేసుకుందాం, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు ఫ్రై చేసుకుందాం. ఇదైతే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పచ్చట్లు అయితే వేసేసుకుందాం. చూడండి, పచ్చట్లు అయితే ఇప్పుడు ఈ పోపు అంతా వేసేస్తున్నాము. అయిపోయింది ఫ్రెండ్స్, గోంగూర పల్లీల పచ్చడి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.